స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. స్వామివారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ పంచమహాకావ్యాలలో అత్యుత్తమమైన శ్రేష్టమైన నైషధీయ చరిత్రము అను కావ్య రచయిత అయిన శ్రీహర్షుని పరిచయము, పద సంపద, ప్రతిభ, అలానే నిషధదేశ మహారాజు అయిన వీరసేనుని కుమారుడైన నలమహారాజు పరిచయము, ఈ చరిత్ర వినడము వలన కలిగే పుణ్య ఫలితాలను మునుపటి భాగములలో గురువుగారి అమృత వాక్కుల ద్వారా మనము తెలుసుకున్నాం. ఇంతటి మహాకావ్య విశేషాలను మరిన్ని తెలుసుకోవాలనే ఆకాంక్షతో గౌరవనీయులు శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని సాంప్రదాయ పాఠశాల తరపున సగౌరవంగా ఆహ్వానిస్తారు. చతుర్ముఖ ముఖాంభోజ వనహం సవధూర్మమ మానసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి. పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరౌ ప్రపంచ మాతా పితరౌ ప్రాంచౌ జాయాపతిస్తు మహా. పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః పుణ్యశ్లోకా చ వైదేహి పుణ్యశ్లోకో జనార్దనః. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతము నైషధ మహాకావ్యం గురించి చెప్పుకుంటున్నాం. నైషధీయ చరితము అనబడేటువంటి నల చరిత్రం. నైషధం విద్వదౌషధం. శ్రీహర్షుని యొక్క ఈ యొక్క నైషధమైనటువంటిది కావ్యం, మహాకావ్యం మిగతా కావ్యాల్లాగా కాదు. విద్వద్ ఔషధం, విద్వాంసులకే ఔషధం లాగా అన్నాడు. అంటే సామాన్య ప్రజలకు ఎట్లా ఉంటుంది సామాన్యంగా. కాబట్టి చాలా అద్భుతంగా కఠినమైనటువంటి ఒక మహాకావ్యం. నారికేల పాకంలో రచించినదనమాట. పాకము అంటే మనం వంట ఎట్లాగైతే చేస్తామో, వంటలో కొన్ని కష్టపడి చేయాల్సి ఉంటుంది, కొన్ని సులభతరంగా ఉంటాయి, ఆస్వాదించడానికి కూడా సులభతరంగా ఉంటాయి, కొన్ని చాలా కష్టంగా ఉంటాయి, ఆస్వాదించడంలోనూ కూడా చాలా శ్రమపడాలి. ఇప్పుడు కదలీపాకము అంటారు. కదలీపాకము అంటే అలా ఎలాగైతే ఒక ఫలాన్ని తినడానికో, ఒక వంట చేసుకున్న పదార్థాన్ని తినడానికో మనం ఆస్వాదనలో భేదం ఉంటుందో, అలాగే తేడా ఉంటుందో, అలాగే ఈ కావ్యాల్లో కూడా దాన్ని ఆ రసాస్వాదనలో తేడా ఉంటుంది అనమాట. అంటే కవి ఆ శబ్దార్థాలన్నింటినీ కూడా సమకూర్చి, అలంకారములు, రసములు అవన్నీ సమకూర్చడంలో కూడా తేలిగ్గా అర్థమయ్యేటువంటిది ఒకటి, లలితంగా ఉండేటువంటిది, మృదువైనటువంటిది, కొంచెం కష్టపడాల్సినటువంటిది, ఇంకా కొంచెం ఒక ఎక్కువ శ్రమ పడాల్సింది. ఇలా పాకాలు, దీన్ని కూడా పాకం అంటారు అనమాట. రసపరిపాకం అంటారు, దాన్ని మామూలు పాకం అంటారు. మామూలుగా వంట ఎట్లాగో అదే పదార్థాలు ఎట్లా ఆస్వాదిస్తామో ఆ రకంగా. అందుకని ద్రాక్షాపాకము అంటే ద్రాక్షలాగా వేసుకోగానే ఎట్లా సీడ్లెస్ గ్రేప్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, అట్లా ద్రాక్ష పళ్ళు వచ్చినప్పుడు అలాగే దాన్ని ఆస్వాదిస్తాయి. వీ కెన్ టేక్ యాజ్ ఇట్ ఈస్. అలాగే ఆస్వాదించి మనం ఏం శ్రమ పడక్కర్లేదు, ద్రాక్ష పండుని ఒలవక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఉన్నది ఉన్నట్లుగా వేసుకోవచ్చు అనమాట. పాత ద్రాక్ష పళ్ళలో గింజలు ఉంటాయి, ఇక్కడ గింజలు కూడా ఉండవు అనమాట. సీడ్లెస్ గ్రేప్స్ ఇంకా సులభం అనమాట. తర్వాత కదలీపాకం అని ఉంటుంది. అరటిపండు, అరటిపండు తోలు ఒలవాలి, తోలు ఒలిచి తినాలి. కొంచెం ద్రాక్ష పండు కంటే కొంచెం కష్టతరమైనది. ఇంకా దుస్సాధ్యమైనది నారికేల పాకం, కొబ్బరికాయ లాగా అనమాట. కొబ్బరికాయ ముందర కొయ్యాలి, ఆ తర్వాత కోసిన తర్వాత మట్ట పైన ఉండేటువంటి ఆ మట్టనంతా తీయాలన్నమాట, ఒలవాలి. ఒలిచి ఆ పీచు అంతా తీయాలి. ఆ పీచు తీసిన తర్వాత దాన్ని పగలగొట్టాలి. ఆ పగలగొట్టిన తర్వాత
మనకి అమృతతుల్యమైనటువంటి ఒక నీరు లభిస్తుంది అనమాట. కొబ్బరి నీళ్లు లభిస్తాయి. అలాగే కొబ్బరి కూడా లభిస్తుంది. ఇంత శ్రమ పడాలన్నమాట. కొబ్బరికాయ తీయడం చాలా కష్టం అనమాట. ఆ వలవడం, వలిచి మనకి అందిస్తూ ఉండడం వల్ల మనకి తెలియట్లేదు. దీన్ని ఈ రకంగా పదార్థాలని ఆ శబ్దాలని అర్థం చేసుకుని వాటికి ఏ అర్థం అయ్యి ఉంటుంది అని డిక్షనరీలన్నీ వెతుక్కుని కోశములు మొదలైనటువంటి రెఫర్ చేసుకుని ఆ తర్వాత దాన్ని నెమరు వేసుకుని అక్కడ ఉండేటువంటి అలంకారాలు శబ్దార్థాలన్నీ అర్థం చేసుకుని ఆ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత అమృతతుల్యంగా ఉంటుంది అనమాట. అందుకనే దీన్ని నారికేల పాకం అంటాడు. ఆ నారికేల పాకంలో కూడా శాస్త్ర కావ్యము సాధారణ కావ్యము రెండు ఉంటాయి. శాస్త్ర కావ్యం అనేది శాస్త్రార్థాలన్నీ కూడా దాంట్లో ఇముడుస్తాడు, ఇవిడ్చి వర్ణిస్తాడనమాట. అప్పుడు శాస్త్ర విషయాలన్నీ కూడా సులభతరంగా మనకి అర్థమయ్యే రీతిలో ఉదాహరణగా ఉపమానంగానో దేనిగానో ఇస్తూ వర్ణిస్తాడు. దీన్ని ఈ రకమైనటువంటి వేదాంత శాస్త్రము, తర్కశాస్త్రములో విషయాలు, సాంఖ్య శాస్త్రములో విషయాలు, ఆయుర్వేద శాస్త్రంలో విషయాలు అంటే వాటిని విషయంగా చెప్పరు, ఏదో వర్ణిస్తూ ఆ వర్ణన సందర్భంగా ఈ విషయాన్ని కూడా ఉపమానంగానో అలా చెప్తాడు. అలా కాళిదాసు కావ్యంలో కూడా అక్కడక్కడ చూస్తాం. ఈ విధంగా వర్ణించేదాన్ని శాస్త్ర కావ్యము అంటారు. అందుకని శ్రీహర్షుడు ఏం చెప్తాడంటే మదుక్తిశ్చేదంతరం మదయతి సుధీభూయ సుధియః కిమస్యా నామస్యాత్ అరస పురుషానాదర భరైః యథాయూనస్తద్వత్ పరమరమణీయాపి రమణీ కుమారాణాం అంతఃకరణహరణం నైవ కురుతే. మదుక్తిశ్చేదంతరం మదయతి సుధీభూయ సుధియః. నా యొక్క వార్త, నా యొక్క కావ్యం ఉన్నదే, ఆ కావ్యము మదుక్తి, నా యొక్క కావ్యమైనటువంటిది ఈ నైషధీయ చరితం. చేత్ అంతర్మదయతి సుధీభూయ. దీన్ని చాలా కష్టపడి చదవాలి, శ్రద్ధగా చదవాలి. ఇది చదివే ముందరే మంచి పాండిత్యం ఉండాలి. ఒకలాగా అలా చేసి దాన్ని గురువుల మూలంగా నేర్చుకుని ఆ నేర్చుకున్న దాన్ని మళ్ళీ నెమరు వేసుకుంటూ మనం ఆ ఆస్వాదన చేసినట్లయితే నారికేల కొబ్బరికాయ లాగా అనమాట. ఆ పీచు అంతా తీసి దాన్ని పగలగొట్టి దాన్ని తురిమి లేదు దాంట్లో ఉన్నటువంటి నీళ్లు వీటిని ఆస్వాదిస్తే అమృతతుల్యంగా ఉంటుంది. మదుక్తిశ్చేదంతర్ మదయతి సుధీభూయ. సుధీభూయ అంటే అమృతంగా మారుతుంది అనమాట. లోపలికి వెళ్ళి తీసుకునేటప్పుడు మందులాగా ఉంటుంది. నైషధం విద్వదౌషధం లాగా తీసుకునేటప్పుడు అబ్బా ఎంత చేదుగా ఉంది, ఎంత కష్టమయ్యా, ఇది మందు తాగినట్లుగా అనమాట. కానీ ఆ మందు తాగిన తర్వాత మనకి అలా అమృతంలాగా పనిచేస్తుంది అనమాట. లోపలికి వెళ్ళి మన యొక్క అజ్ఞానం అనేటువంటిదన్నిటి కూడా పోగొట్టి రసవత్తరంగా మారుతుంది అనమాట. అలా ఎట్లా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఒక ఔషధమైనటువంటిది ఉన్నదో ఆ విధంగా అమృతతుల్యమైనటువంటిది నా యొక్క కావ్యం. మదుక్తిశ్చేదంతర్మదయతి. అలా తీసుకుని దాన్ని ప్రయత్నపూర్వకంగా నేర్చుకుని గురుముఖంగా శ్రమపడి దాన్ని గనక వేసినటువంటి పీఠముడ్లు గాని చిక్కుముడ్లు గాని వాటిని విప్పదీసి ఆ రకంగా ఆస్వాదించినప్పుడు అమృతతుల్యంగా ఉంటుందన్నమాట. అమృతం లాగా లోపలికి వెళ్ళి ఎలా అద్భుతమైనటువంటి ఆస్వాదన రసవత్తరంగా మారుతుందన్నమాట. సుధీభూయ సుధియః. పండితులకి, చదువుకోవాలి అనుకునేటువంటి విద్వాంసులకి ఈ రకంగా ఉంటుంది. ఇంత అమృతతుల్యంగా మారి తీసుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సత్ఫలితాలని అమృతతుల్యంగా మారుతుంది. సజ్జనులకి, విద్వాంసులకి, శ్రమపడి చదువుకోవాల్సిన వాళ్ళు. కానీ ఎవరన్నా ఒక కావ్యాన్ని ఏదో ఏముందిలే పెద్ద అని చదువుకునే వాళ్ళకుందే, వాళ్ళకి ఆస్వాదన తెలియదు. నా యొక్క కావ్యం యొక్క రమ్యత, దాని యొక్క అందం, దాని యొక్క విలువ, సౌందర్యం తెలియదు. ఎలాగైతే ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవతి 16 ఏళ్ళు 18 ఏళ్ల వయస్సులో నవయవ్వనంతో తొణికిసలాడుతున్నటువంటి ఒక
అపరంజి బొమ్మలాగా ఉండేటువంటి ఒక యువతి అలా నడిచి వెళ్తుంటే ఆ యొక్క సౌందర్యాన్ని ఒక యువకుడైతే గాని దాన్ని ఆ సౌందర్యాన్ని ఆస్వాదించలేడు. ఆ సౌందర్యాన్ని చూసి ఆహా ఎంత బాగుంది, ఎంత అందంగా ఉన్నది, అద్భుతమైనటువంటి సౌందర్యవతి, అతిలోక సుందరి అనేటువంటిది ఆ యొక్క ఆస్వాదన యువకుడైన వాడికే తెలుస్తుంది, యవ్వనంలో ఉండేవాడికే తెలుస్తుంది. కానీ బాలకులకి, చిన్నపిల్లలకి ఎట్లా తెలుస్తుందో తెలియదు కదా. ఆ అమ్మాయి ఎట్లా ఉంది అని అడుగుతారు పెళ్లి చూపులో ఇట్లా జరిగినప్పుడు. చిన్నపిల్లల్ని అడిగితే ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఆస్వాదన తెలియదు. ఎలాగైతే తెలియదో చిన్నవాళ్ళకి, ఎలాగైతే తెలియదో బాలులకి, అజ్ఞానంతో కూడినటువంటి వాళ్ళకి, ఇంకా జ్ఞానం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి అది ఆస్వాదించవలసినటువంటి యోగ్యత ఎట్లాగైతే ఉండదో ఆ విధంగా నా యొక్క కావ్యమైనటువంటిది కష్టపడి చదువుకుని పండితులుగా పాండిత్యం పొందినటువంటి వారికి మాత్రమే దీంట్లో ప్రవేశం, ఆస్వాదించగలరు అని చెప్తాడనమాట. యథాయూనస్తద్వత్ పరమరమణీయా పిరమణి, అత్యద్భుతమైనటువంటి పరమరమణీయా పిరమణి, రమణి అయినటువంటిది ఒక యువతి. కుమారాణం, కుమారులు అంటే పిల్లలు, బాలులకి ఆస్వాదయోగ్యంగా ఉండదో, ఆ సౌందర్యాన్ని వర్ణించలేరో, తెలుసుకోలేరో, ఆ విధంగానే నా యొక్క కావ్యము పండితులు కాని వారికి, ప్రయత్నశీలురు కాని వారికి, శబ్ద అర్థ జ్ఞానము లేనటువంటి వాళ్ళకి ఇది ఆస్వాదయోగ్యము కాదు అని ధైర్యంగా ఢంకా కొట్టి మరీ చెప్తున్నాడు అనమాట. ఇటువంటి ఔషధతుల్యమైన, అందుకనే ఏమంటారంటే తావద్భా భారవేర్భాతి యావన్ మాఘస్య నోదయ. భారవి యొక్క కవిత్వము మాఘ కావ్యం చదవనంత వరకే. మాఘ కావ్యం శిశుపాలవధం చదివాయంటే ఇంకా భారవి యొక్క ఒక కాంతి ఇంకా ఉండదనమాట. ఆయన యొక్క శ్రేష్టత అనేది కొంచెం తగ్గుతుందిట. తావద్భా భారవేర్భాతి యావన్ మాఘస్య నోదయ అంటాడు. ఉదితే నైషధే కావ్యే, దానికి కూడా ఒక స్టెప్ పైన ఈ నైషధ కావ్యం. నైషధ కావ్యం చదివిన తర్వాత ఏముందిలే మాఘంలో ఏముంది, శిశుపాలవధం ఏంటి, ఒక కిరాతార్జున ఏంటి అనిపిస్తుంట. ఎంత మాత్రంలే, ఏమంత అద్భుతమైనటువంటి సౌందర్యం, ఒక శ్రీహర్షుని యొక్క వర్ణనలాగా ఉంటాయా అనిపిస్తుందిట అని విద్వాంసులు ఆ కాలంలోనే చెప్పారన్నమాట. ఉదితే నైషధే కావ్యే ఓ మాఘ కొజ భారవి అన్నాడు. మాఘకవి ఎక్కడున్నాడో అసలు భారవి ఎక్కడ, అయిపు లేకుండా పోతారు. అటువంటి, అంటే ఒక మాటకి చెప్తున్నా, అందుకని వాళ్ళ యొక్క విలువ పోదు. నైషధం యొక్క శ్రేష్టత ఈ విధంగా పండితులందరి చేత శ్లాఘింపబడుతున్నటువంటి స్వయంగా ఆయనే చెప్పాడన్నమాట. శ్రీహర్షుడు ఇంత కష్టపడి చదవడానికే నేను రచించాను అని ఈ విధంగా చెప్పినటువంటి నల చరిత్రము పవిత్రమత్రాదు నిపీయస్య క్షితిరక్షిణ కథాస్తథాద్రియంతేన బుధాసుధామపి నలస్థిత ఛత్రిత కీర్తి మండల సరాశిరాశీన్ మహసాం మహోజ్వల అని నలుడి యొక్క వర్ణని అలా ఆరంభిస్తాడు. కావ్యము ఆరంభించడం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ముందరే చెప్పాను, ఒక్కొక్క కావ్యం చెప్పినప్పుడు చెప్తున్నాను. ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం అంటాడు అన్నమాట. కావ్యము ఆరంభించేటప్పుడు ఆశీర్ముఖంగా ఆరంభించవచ్చు, ఆశీర్వాదంగా. పరమేశ్వరుడు మమ్మల్ని మనందరికీ శ్రేయస్సు కలుగజేయుగాక అని అలా. లేదు సాక్షాత్తుగా జగతపితరు వందే అని కాళిదాసు ఎట్లా నమస్కరించాడో ఆ నమస్కారం చేయొచ్చు, చేసి ఆరంభించవచ్చు. లేదు సాక్షాత్తుగా మనం డైరెక్ట్లీ we enter into the main story. అట్లాగనమాట. వస్తు నిర్దేశ, మనం ఏ వస్తువు అయితే తీసుకున్నామో, ఇతివృత్తం ఏదైతే తీసుకున్నా ఆ ఇతివృత్తానికే డైరెక్ట్ గా వెళ్ళడం. ఈ నైషధీయ చరిత్రలో శ్రీహర్షుడు సాక్షాత్తుగా మొట్టమొదటి శ్లోకం నుంచే ఆ యొక్క నల మహారాజు యొక్క వర్ణనతో ఆరంభిస్తాడనమాట.
ఆ నలమహారాజు యొక్క చరిత్ర ఎంత అద్భుతమైనటువంటిది అని కావ్యం. పవిత్రమత్ చెప్తాడనమాట. పవిత్రమత్రాతనుతే జగద్యుగే స్మృతారసక్షాళనయేవ యత్కథ కథం నసా మద్గిరమావిలామపి స్వసేవినీమేవ పవిత్రయిష్యతి. మామూలుగా ఏంటంటే మనకి మన యొక్క సంప్రదాయంలో శుద్ధి అనేది ఏర్పడాలంటే ఎంతటి దోషాలు మన శరీరంలో ఉన్నా ఈ శరీరానికి శుద్ధి ఎట్లా ఏర్పడుతుందంటే 2 పద్ధతులు చెప్పావు. దివ్యమైనటువంటి మన సంప్రదాయంలో ఉన్నటువంటి పద్ధతి మన యొక్క పాపములన్నిటినీ పవిత్రం చేయడానికి అగ్ని, జలము, ఇవి 2 అన్నమాట. ముఖ్యంగా స్నానము, జలం వల్ల మనకి శుద్ధి కలుగుతుంది. అందుకనే మనకి చూడండి ఎప్పుడు కూడా మనం చేయి కడుక్కోవాలి. మన హిందూ మతంలో నదుల తీరంలోనే అన్ని ఉంటాయి, అన్ని నగరాలు ఉంటాయి. సముద్ర తీరంలో చాలా రేర్ గా ఉంటాయి. నీళ్లు పక్కన ఉండాలి మనకి. ఎప్పుడు కూడా మన మతంలో జలానికి చాలా ప్రాధాన్యం అన్నమాట. నీటితోనే మనిషి శుద్ధి అవుతుంది. అందుకనే మీరు చూడండి ఏ హోమం చేసినా ఏది చేసినా నీళ్లు తల్లి తీసుకుంటాం. మడి అంటే నీళ్లు తల్లి తీసుకుంటాం. నీళ్లు చల్లితే అది పవిత్రం అవుతుంది, నీళ్లతో కడిగితే పవిత్రం అవుతుంది. ఇప్పుడు హైజీనిక్ గా ఉండాలని అన్ని కూడా కడగాలంటున్నారు. నీళ్లతోనే కడగాలి. తుడిస్తే లాభం లేదు. మన యొక్క సంప్రదాయంలో, సనాతన ధర్మంలో జలము చేత శుద్ధి అన్నమాట. అందుకని స్నానము చేత శుద్ధి. వాయిస్ రావట్లేదు దేవి ప్రసాద్ గారు, వాయిస్ రావట్లేదు. ఇప్పుడు వస్తోంది, ఇప్పుడు వస్తుందండి. ఎక్కడికైనా మనం ఒక శుద్ధి కానటువంటి చోటికి వెళ్ళొచ్చినా సారీ ఏదో కాల్ వస్తున్నట్టుంది. అందుచేత దేహానికి శుద్ధి అంటే, ఇంకా చెప్తే మనస్సుకు కూడా శుద్ధి స్నానం వల్ల కలుగుతుంది. అంటే కేవలం స్నానం వల్ల మనస్సు శుద్ధి కాదు, కానీ స్నానం చేయడం వల్ల మనస్సు కూడా ప్రభావితం అవుతుంది. అందుకనే ఏ పని చేసినా కూడా మన యొక్క అనుష్ఠానము, జపతపాదులు కానీ స్తోత్రాలు కానీ ఏది చేసినా కూడా స్నానం చేసి చేయాలి అని చెప్పడం అన్నమాట. నిద్రపోతాం, నిద్ర అనేది తామసం అన్నమాట. ఆ తామస గుణం నుంచి సాత్విక గుణంలోకి రావాలంటే దానికి ఒక మీడియా కావాలి, ఒక మీడియం ఉండాలి. సాక్షాత్తుగా అట్లా వచ్చేయలేం. అప్పుడు స్నానం చేయాలన్నమాట. స్నానం చేసినందువల్ల చేస్తేనే పవిత్రము. అలాగే ఒక అస్పృశ్యమైనటువంటి దాన్ని ముట్టుకున్నాం, తాకకూడనటువంటి ఒక వస్తువుని తాకాము అంటే దాన్ని మనం స్నానం చేయాలి అని చెప్తోంది శాస్త్రం. అలాగే ఒక విషయాన్ని మడిగా అంటే శుద్ధి లేనటువంటి వాళ్ళు ఒక వస్తువుని ఇచ్చారంటే దాన్ని నీళ్లు తొలుగుని తీసుకుంటారు. ఆ నీళ్లు తొల్లడం వల్ల అది పవిత్రం అవుతుంది. ఏతావతా ఏం చెప్పవచ్చానంటే జలము, నీటితో మనకి శరీరానికి శుద్ధి కలుగుతున్నది. ఇది సనాతనమైనటువంటి సంప్రదాయం అన్నమాట. ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్యాప అని పరమాత్ముడు మొదటి సృష్టి జలం అన్నమాట. కాబట్టి ఆ జలం వల్ల మనకు పవిత్రులవుతాం. అపయేవ ససర్జాదో అని ఉంది అనమాట స్మృతుల్లో. పరమాత్ముడు మొట్టమొదటిగా జలాన్ని సృష్టించాడు అని చెప్తాడు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ స్నానము చేస్తే ఎలాగైతే మనిషికి శుద్ధి కలుగుతుందో ఆ విధంగా నల చరిత్ర అనేటువంటిది వింటే శుద్ధి కలుగుతుంది. నల అని నలుణ్ణి ఒక్కసారి స్మరిస్తే
శుద్ధి కలుగుతున్నది. ఎలా కలుగుతుంది? స్నానం చేస్తే ఒక మనిషి ఎట్లా శుద్ధమవుతాడో, పాపముల నుంచి విముక్తి పొందుతాడో, శరీరములో ఉండేటువంటి అపవిత్రత అని పోయి పవిత్రుడవుతాడో, ఆ విధంగా నల అని ఒక మాట పొద్దున్న ఆ నలుణ్ణి స్మరించుకుంటే సమస్త విధములైనటువంటి పాపములు పటాపంచలైపోతాయి అని కావ్యంలో వర్ణిస్తాడనమాట. నేను చెప్పింది మహాభారతంలో ఉన్నది చెప్పినా కూడా ఇప్పుడు కావ్యముఖంగా శ్రీహర్షుడు చెప్తున్నాడు. పవిత్రమత్రాతనుతే జగద్యుగే స్మృతారసక్షాలనయే వయత్ కథ. స్నానం చేసినట్లుగా ఎవరి యొక్క కథ వినడం కూడా కాదు, స్మరించడం వల్లనే ఆ పవిత్రమవుతారో అటువంటి పవిత్రమైనటువంటి నల కథ నా యొక్క దోషపూరితమైనటువంటి వాక్కుని శుద్ధం చేయకుండా ఉంటుందా? కాబట్టి నేను అజ్ఞానినే. తన యొక్క వినయాన్ని చెప్పుకుంటున్నాడు. ఇంతటి మహాపండితుడు ఎలా కాళిదాసు మంద కవియేష ప్రార్థి గమిష్యాం వ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే లోభాత్ ఉద్బాహురివ వామనః అని తన యొక్క వినయాన్ని చెప్పుకున్నాడో, అలా ఈయన తన యొక్క శ్రీహర్షుడు తన యొక్క వినయాన్ని చెప్పుకుంటూ, నేను నా వాక్కు అపవిత్రమైతే అవ్వచ్చు, నాకు అంత పెద్ద జ్ఞానం లేకపోయినా కూడా భూయిష్టంగా ఉన్నా కూడా ఆ దోషభూయిష్టమైన దాన్ని కూడా పవిత్రము చేసేటువంటి మహిమ నల చరిత్రకి ఉన్నదనమాట. స్మరించడం చేతే, కేవలము స్మరణ మాత్రం చేత పవిత్రము చేసేటువంటి ఆ నలుని యొక్క కథ ఆయన్నే వర్ణించడానికి పూనుకున్నటువంటి నా యొక్క కావ్యాన్ని, నా యొక్క వాక్కుని తప్పకుండా పవిత్రం చేస్తుంది. కాబట్టి ఒకవేళ దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఆ దోషాలన్నింటినీ కూడా నల చరిత్రమైనటువంటిది పోగొడుతుంది అని చెప్తాడు. కథం నసామద్గిరమా విలామపి స్వసేవిని మేవ పవిత్రయిష్యతి. ఎందుకంటే నేను చేసేది నలుని యొక్క సేవ, అంటే నలుని యొక్క స్తుతిని, ఆయన యొక్క చరిత్రని వర్ణించబోతున్నాను. కాబట్టి నా వాక్కులో ఉండేటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోగొడతాయి అని నమ్మకంతో ఉన్నాడు. విధంగా నలమహారాజు గుణాల్ని కీర్తిస్తున్నాడు అనమాట. నలమహారాజు ఈ యొక్క నల చరిత్రాన్ని 22 సర్గలు వర్ణించాడు ఈ శ్రీహర్షుడు. కొంతమంది చెప్పడం ఏంటంటే పూర్వనలీయము ఉత్తరనలీయము అని. ఇది పూర్వనలీయమే 22 సర్గలైంది. ఇంకా తర్వాత ఉండేటువంటి కథని ఉత్తరనలీయము అని చెప్పి దమయంతి యొక్క వివాహము, ఆ యొక్క వర్ణనము ఇవన్నీ అయ్యేటప్పటికే 22 సర్గలైంది. అంటే ఎంత విస్తారంగా వర్ణించాడు చూడండి. ఒక వస్తువుని తీసుకుంటే అంత విస్తారంగా వర్ణిస్తాడు అనమాట. కాబట్టి విమర్శకులు కొంతమంది చెప్పడం ఏంటంటే పండితులు 60 సర్గలు చేశారని కొంతమంది అంటారు అనమాట. ఆ 60 సర్గల్లో 22 మనకి లభిస్తున్నాయి అని కొంతమంది యొక్క అభిప్రాయం, పండితుల యొక్క అభిప్రాయం. ఆ లభించేటువంటి నరచరిత్రాన్ని కొంతమంది ఏంటంటే లేదు 22 వరకే చేసి ఆపేశారు అని, అంత సమాప్తి చేశాడు అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. ఎందువల్లనంటే నల దమయంతుల యొక్క వివాహము, ఆ తదుపరి వాళ్ళ యొక్క కలయిక ఇంతవరకు వర్ణించడం వల్ల మిగతాది కూడా ఉన్నది అని కొంతమంది అభిప్రాయం. ఏది ఎట్లా ఉన్నా కూడా 22 సర్గలు వర్ణించాడు అన్నమాట. ఈ నలమహారాజు గుణాతిశయాలేంటి? అత్యద్భుతమైనటువంటి శ్రేష్ఠుడు అనమాట. అందరి రాజుల కంటే కూడా మించి ఉన్నటువంటి వాడు, సత్యవాక్కు, సత్య పరిపాలన చేసేటువంటి వాడు, చాలా ధర్మిష్ఠుడు. మనం కష్టపడేందుకు నలుడు అని చెప్పలా, తెలుసుకోవాలి. ధర్మ నిరతత అన్నమాట. ధర్మాన్నే సర్వదా అనుష్ఠించేటువంటి పరమ పవిత్ర మూర్తిగా ఉన్నాడనమాట నలమహారాజు. మామూలుగా విద్యకి ఏంటంటే మనం ముందర నేర్చుకోవాలి, విద్యని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని మనం బుద్ధిలోకి ఎక్కించాలన్నమాట. అంటే బుద్ధిస్థంగా చేయాలి. దాన్ని గ్రహణం బోధపడాలన్నమాట. ఆ విషయాన్ని గ్రహించడం. అధీతి అంటే నేర్చుకోవడం, అధ్యయనము. ఆ అధ్యయనం ద్వారా నేర్చుకుని బుద్ధిలోకి మనం బుద్ధిని పెంచుకోవడం, అవగాహన చేసుకోవడం విషయాల్ని.
అర్థం చేసుకోవడము, ఆ తరువాత దాని ప్రకారము ఆచరించడం, ఇవన్నీ చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఉపదేశం చేయడానికి మనం అందరం రెడీ. పరోపదేశే పాండిత్యం అంటారు. పరోపదేశం ఇంకోళ్ళకి ఉపదేశం చేయాలంటే చాలా చక్కగా చేస్తాం, దాంట్లో సందేహమే లేదు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈ నియమాలు ఉండాలి అన్ని చెప్తాం అన్నమాట. కానీ మన వరకు వచ్చేటప్పటికి మనం ఎంతవరకు చేస్తున్నాం అంటే 0, తక్కువ చాలా. అలా కాకుండా శ్రద్ధగా అధ్యయనం చేయడం, ఆ తరువాత ఆ విషయాన్ని గ్రహించడం, గ్రహించిన తర్వాత దాని ప్రకారము నడుచుకున్న తర్వాత దాన్ని మిగతా వాళ్ళందరికీ కూడా బోధించడం. ఇట్లా చదువుకి 4 అవస్థలు ఉన్నాయన్నమాట. ప్రతి విద్యకి 4 అవస్థలు. మొట్టమొదటగా విద్యని నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత దాన్ని చేయాలన్నమాట. అధీతి బోధాచరణ ప్రచారణై దశాశ్చతస్రః ప్రణయన్నుపాధిభిః చతుర్దశత్వం కృతవాన్ కృతస్వయం నవేద్మి విద్యాసు చతుర్దశ స్వయం. 14 విద్యల్ని నేర్చుకున్నట్టు ఆయన. 14 విద్యల్ని నేర్చుకోవడమే. 14 విద్యలు మొత్తం 4 వేదాలు. 4 వేదాల తర్వాత వేదాంగాలు: శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం అనేటువంటిది 6 అంగాలు అన్నమాట వేదానికి. ఋగ్, యజు, సామ, అథర్వ వేదాలు 4. 4 తర్వాత 4టికి ప్రత్యేకంగా 6 అంగాలు. 6 అంగాలు అన్నమాట, షడంగాలు. సో అవి 4 కలిపి 10. ఆ 10 తర్వాత 10టిని నేర్చుకున్నాడు అనమాట. అధీతి బోధాచరణ ప్రచారణై దశాః చతస్రః ప్రణయన్నుపాధిభిః. వాటన్నిటికీ కూడా మళ్ళీ 4 విభాగాలు చేసుకున్నాడు. గురుముఖంగా వినడము, దాన్ని అవగాహన చేసుకోవడము, దాని ప్రకారము ఆచరించడము, దాన్ని ప్రచారం చేయడం. ఈ విధంగా వేదము, వేదాంగాలు 10, ఆ తర్వాత ఆయుర్వేదము, ధనుర్వేదము, ఇలా పురాణం, ధర్మశాస్త్రం, అలా మీమాంస 4 వేదాలు, 6 అంగాలు 10, ఆ తర్వాత మీమాంస, న్యాయం, ధర్మశాస్త్రం, పురాణం, ఈ 4. 10, 4, 14 విద్యలు నేర్చుకున్నట్టు ఆయన. నేర్చుకుని వీటినన్నిటిని కూడా 4 విభాగాలుగా మళ్ళీ చేసుకుని దాన్ని ప్రచారం చేయడము, దాన్ని ఆచరణ చేయడము, అలా అధీతి నేర్చుకోవడము, బోధించడము, దాన్ని అర్థం చేసుకోవడము, ఆచరించడము, ప్రచారం చేయడం అనేటువంటి 4 అవస్థలుగా చేశాట. అట్లా 4 అవస్థలు అని అర్థం. చతుర్దశ అంటే సంస్కృతంలో ఇవి శ్రీహర్షులు ఇట్లా చమత్కారాలన్నీ చేస్తారన్నమాట. 4 దశలు కలిగినటువంటిది అనడానికి చతుర్దశ అంటారు. ఇంకో అర్థము 14. చతుహు అంటే 4, దశ అంటే 10. 10, 4, 14 అని ఒక అర్థం. చతుర్దశి అంటాం మనం తిథుల్లో కూడా. చతుర్దశి అంటే 14వ రోజు అని అర్థం. ఇది చతుర్దశ అంటే 14 అనేటువంటి అర్థం ఒక అర్థం చెప్పాడు. ఇంకో అర్థం చెప్తున్నాడు. ఈ 14 విద్యల్ని 4గా చేశాట. మళ్ళీ 4 దశలుగా చేశాడు, అవస్థలుగా. కాబట్టి దశ అని అర్థం అనమాట. మనం అంటాం చూడండి, ఆయనకి దశ తిరిగింది అంటాం, మంచి దశ అంటాం. ఆ విధంగా ఈయన 4 దశలుగా చేశాట ఈ 14 విద్యల్ని. చతుర్దశ ఎందుకని మళ్ళీ చేశాడు? చతుర్దశ 14గా ఉన్నవి మళ్ళీ 14గా ఎందుకు చేశాడు అని క్వశ్చన్ వస్తుంది అనమాట. నాయన మళ్ళీ 14గా చేయలేదు, ఈ 14 విద్యల్ని 4 దశలుగా ఉండేట్లుగా చేశాడు అనమాట. అధీతి, బోధ, ఆచరణం, ప్రచారణం అనేటువంటి 4 అవస్థలు కలిగేటువంటివిగా చేశాడు అని అర్థం చెప్తాడు అనమాట. అలా నలుడు సమస్త విద్యల్ని నేర్చుకున్నాడని చెప్పేందుకోసం ఈ విషయాన్ని చెప్పాడు.
ఇంకొకటి నలుని యొక్క విశేషం ఏంటంటే నలుడికి పాకశాస్త్రం బాగా తెలుసు. పాకశాస్త్రాన్ని సూపశాస్త్రం అంటారనమాట. సూపశాస్త్రం అంటే వంట. నలుడికి భీముడు వంటలో ఫేమస్. ఆడవాళ్ళు ఎవరు ఫేమస్ మనకి తెలియదు, తప్పుగా అనుకోబోకండి. ఆడవాళ్ళు బాగా వంట చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. పెద్ద వంట కావాలంటే మగవాళ్ళు రావాలి. అలా తెలియదు. మనం చూసామంటే ఇప్పుడు పాతివ్రత్యానికి మనం సీత, సావిత్రి మొదలైనటువంటి వాళ్ళందరినీ చెప్తాం కానీ వంటలో ఎక్స్పర్ట్ గా ఎవరిని చెప్పాల. మరి వాళ్ళు పొద్దుగులా వంట చేస్తూనే ఉంటారు, కానీ వంటలో ఎక్స్పర్ట్ అనేటప్పటికీ నలపాకం అంటాం, భీమపాకం అంటాం. కానీ అలా సావిత్రి పాకమనో, సీత పాకమనో, ద్రౌపది పాకమనో అనో. మరి ఎందువల్ల అని తెలియదు. కాబట్టి ఇది పాకంలో, వంట చేయడంలో ఆ శాస్త్రం, అదొక శాస్త్రం. ప్రాచీన సనాతన ధర్మంలో బోల్డన్ని శాస్త్రాలు ఉన్నాయి. శాస్త్రం అంటే సైన్స్ అన్నమాట. మీరు శాస్త్రం అంటే ఏదో పుక్కిటి పురాణాలు, మనకి అభూత కల్పన, ఏదో కల్పించుకుని రాసుకున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అలా అనుకోబోకండి. శాస్త్రం మీన్స్ ఇట్ ఈస్ అ సైన్స్. ఇన్ఫాక్ట్ దట్ వెరీ వర్డ్ ఆఫ్ సైన్స్ has derived from the word శాస్త్రం. శాసనాత్ శాస్త్రం అని. ఏదైతే ఇలా చెయ్యాలి అని శాసిస్తుందో అది శాస్త్రం అవుతుంది. ఇలా ఉండాలి పద్ధతిగా అని చెప్తే అది నీతి శాస్త్రం. రాజకీయంలో ఇలా ప్రవర్తించాలంటే రాజనీతి శాస్త్రం. పాకశాస్త్రం అంటే ఇట్లా వంటలు ఇన్ని విధాలు ఉంటాయి, ఇవి చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఎంత ఉప్పు వేయాలి, కారం వేయాలి, ఇవన్నీ కలపాలి అనేటువంటిది. స్వీట్ ఇట్లా తయారు చేయాలని చెప్పేది పాకశాస్త్రం అన్నమాట. ఇప్పటికి కూడా ప్రాచీన గ్రంథాలు ఉన్నాయి. పార్వత్యువాచ, మీరు విష్ణు సహస్రనామం ఎట్లా చెప్తున్నారో పార్వత్యువాచ కేనోపాయేన లఘునా అని వస్తుంది. విష్ణోర్ నామ సహస్రకం పఠ్యతే పండితే నిత్యై శ్రోతుమిచ్చామ్యహం ప్రభో అంటాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అని మనం వినుంటాం ఈశ్వర ఉవాచ అని. ఆ విధంగా వీరిద్దరి యొక్క సంభాషణగా ఒక పాకశాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది. దాంట్లో ఏమిటంటే మ్యానుస్క్రిప్ట్ లైబ్రరీస్ లో ఆ పుస్తకాలు ఉన్నాయన్నమాట. తాళపత్ర గ్రంథాలు. పార్వత్యువాచ అని ఉంటుంది దాంట్లో. ఉమా ఉవాచ అని. ఉమా పార్వతి ఆవిడ చెప్పిందిట, ఇలా వంట చేసి ఈ వస్తువులు కలిపితే ఈ వంట అవుతుంది, ఈ పదార్థం మనకి చేయవచ్చు అని మనకి తాళపత్ర గ్రంథాల్లో, అంటే పామ్ లీఫ్ మ్యానుస్క్రిప్ట్స్ లో ఉన్నాయి చాలా. ఇంకా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. అటామిక్ ఎనర్జీ, ఇట్లా గోల్డెన్ ఉన్నాయి. మనం తెలుసుకోవాలా, మన యొక్క విజ్ఞానాన్ని మనం తెలుసుకోలేదన్నమాట. కాబట్టి ఎలా తెలుసుకోలేదో ఆ విధంగా మనం మన యొక్క విలువని తెలుసుకోలేకపోతున్నాం. ఆ విధంగా పాకశాస్త్రం ఉంది అనమాట. ఆ పాకశాస్త్రంలో ఈయన చాలా ప్రవీణుడు. నలపాకం అంటాం అనమాట. ఆయన బాగా వంట చేశాడంటే భీముడు లాగా చేశాడంటాం. భీమపాకం, నలపాకం వాళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్, ప్రసిద్ధి. అముష్య విద్యా రసనాగ్ర నర్తకి త్రయీవ నీతాంగ గుణేన విస్తరం అగాహతాష్టాదశతాం జిగీషయానవద్వయ ద్వీప పృథగ్జయ శ్రియం. ఒక్కొక్క విద్య చేత ఒక్కొక్క ద్వీపాన్ని జయించాట ఆయన. ఎవరు? ఈ నలమహారాజు. అముష్య విద్యా రసనాగ్ర నర్తకి. రసనాగ్ర నర్తకి అంటే రెండు అర్థాలు. ఆయనకి ఆ విద్య అనేటువంటిది ఆయన నాలికలో నాట్యం ఆడుతోంది అంటాం. చాలా ఎక్స్పర్ట్, హైలీ ఎఫిషియంట్, హైలీ ఎడ్యుకేటెడ్, ఎరుడైట్ స్కాలర్. అంటే ఆయనకి అన్ని కూడా కరతలామలకంగా ఉన్నాయంటాం. అన్ని నాలుగు మీద ఏ క్షణంలో ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పగలరు అని ముఖస్థంగా ఉండడాన్ని అలా అంటారనమాట. ఆయన అంటే ఆయనకి ఎవర్ రెడీ అనమాట. ఆ విధంగా ఉండడానికి మనం వాడతాం రసనాగ్ర నర్తకి. ఆ రసన నాలిక మీద నాట్యం ఆడుతుందిట. విద్యలన్నీ నాలిక మీద నాట్యం ఆడతాయి అని ఒక అర్థం. ఇంకో అర్థం ఏంటంటే
వంట చేయడం నాలిక చేత గ్రహింపబడినటువంటి, జిహ్వ చేత గ్రహింపబడినటువంటి శాస్త్రము. అంటే ఏంటి? రుచి దేనితో తెలుస్తుంది? నాలికతో గల తెలుస్తుంది. నాలుక ఉండడం వల్లే ఆస్వాదన తెలుస్తుంది. తీపి, షడ్రుచులు తెలుస్తున్నాయి మనకి. తీపి, కారము, ఉప్పు, పులుపు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఆ నాలిక వల్ల తెలుసుకోగలిగినటువంటి శాస్త్రం ఏంటంటే, విద్య ఏంటంటే పాక విద్య. ఆ పాక విద్యలో ఆయన ఎక్స్పర్ట్ అని చెప్తున్నాడు అనమాట. ఆయన అద్భుతమైనటువంటి నైపుణ్యం గలవాడు అని 2 అర్థాలు అన్నమాట. సకల విద్యలు ఆయన నాలిక మీద నాట్యం చేస్తాయి, సరస్వతీదేవి నాట్యం ఆడుతుందని ఒక అర్థం. ఇంకో అర్థం పాక విద్యలో మంచి నిపుణుడు అని అర్థం అన్నమాట. అముష్య విద్య రసనాగ్ర నర్తకి అంటాడు. కాబట్టి 14 విద్యలతో చేర్చి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టు ఆయన. ముందర చెప్పినటువంటి 14 విద్యలతో సహా ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రం, ఎకనామిక్స్, పాలిటిక్స్ 2 కలిపి ఉంటాయి దాంట్లో. చాణక్యుడు చేసినటువంటి దానికి ముందరే చాలా మంది చేశారు. ప్రస్తుతం దొరుకుతున్నటువంటిది చాణక్యుడు, కామంతకుడు మొదలైనటువంటి వాళ్ళు దొరుకుతున్నాయి. అది రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము. అంటే ఏంటి? ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ ఇవన్నీ చూసుకోండి. మరి ఇంతటి గొప్ప లిటరేచర్ ఉంది, మన యొక్క శాస్త్రాలు ఉన్నాయి మన దగ్గర. అంత ఎకనామిక్స్ రాశాడు. ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి మన యొక్క సనాతన ధర్మంలో. కాబట్టి ఈ 18 విద్యలైన ఇప్పుడు ముందర చెప్పినటువంటి 14 ప్లస్ ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రం, ఈ 4 కలుపుని 18 విద్యల్ని అధ్యయనం చేసిన వాడై ఒక్కొక్క విద్యతో ఒక్కొక్క ద్వీపాన్ని నవద్వయ ద్వీప పృథగ్జయశ్రియం అంటే 18 ద్వీపాలట మొత్తం. నవద్వయ ద్వీపాలు అంటాడు. ఆ ద్వీపాలన్నిటినీ కూడా తన యొక్క విద్య చేత పరాక్రమం చేత జయించాడు అని చెప్తాడు అన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి విద్య కలిగినటువంటి వాడు. ఇక సౌందర్యం చెప్తే ధర్మము ఆయన ఆచరించినటువంటి ధర్మము అసలు కృతయుగంలో ఆయనకి సమమైనటువంటి ఒక ధార్మికుడు లేడనమాట. అంతటి గొప్ప ధర్మ ప్రభువు ఆయన. అంతటి ధార్మికుడు. పదైశ్చతుర్భిః సుకృతే నరీ స్థిరీకృతే. అందరూ కూడా ప్రజలందరూ క్షేమంగా ఉండి ధర్మ మార్గంలో నడుస్తూ అందరూ కూడా తపస్సు యందు ఆసక్తులుగా ఉన్నారన్నమాట. అంటే మామూలుగా ధర్మ, అర్థ, కామ, మోక్షములు అని 4 కూడా సాధించేవాళ్ళు అన్నమాట. పురుషార్థాలన్నిటినీ కూడా పరిపాలించేవాళ్ళు, పొందేవాళ్ళు అన్నమాట. ఎట్లా పొందగలుగుతాం? విద్య నేర్చుకోవడం, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత మోక్ష మార్గ వివాహమైన తర్వాత సంతతి, ఆ తర్వాత తపస్సు. వీటన్నిటికీ కూడా తపస్సు చేయాలి. విద్య నేర్చుకోవడం కూడా ఒక తపస్సు. అది ఒక తపస్సు. తపస్సు అంటే కళ్ళు మూసుకుని ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. విద్య నేర్చుకోవడం, టు అటైన్ నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ తపస్. When it becomes tapas, when you concentrate on studies, when you express your humility with all humility, when you learn all the education, all the knowledge, the true knowledge through humility, through the service to the Guru, then and fully devoted for the studies, not indulging in other activities, then it is called a tapas. Not merely occasionally reading or studying. Tapas ante enti oke vishayanni danne concentrate chesi focus. You should focus on studies. If you are a sports person, you have to concentrate on sports. That is also a tapas.
always thinking of that only, how to bat, how to bowl, how to perform, how to field, అవన్నీ తెలుసుకోవాలి. బ్యాడ్మింటన్ ఏదైనా కూడా, సంగీతం ఉంది, సంగీతం అంటే ఆ సంగీతం రాగాలి, దాంట్లో డెడికేట్ చేయాలి, అది తపస్సు అన్నమాట. కాబట్టి విద్యలన్నీ నేర్చుకోవడం కూడా ఒక తపస్సు. కాబట్టి ఈ నలుడి యొక్క రాజ్యంలో అందరూ కూడా తపస్సు చేసేవాళ్ళ. ఎందుకంటే వాళ్ళకి వేరే విచారం లేదు, అధర్మము లేదు. అధర్మం ఉంటే కదా భయం. అధర్మం అనే మాటకే అక్కడ చోటు లేదనమాట నలుడి యొక్క రాజ్యంలో. అందువల్ల అందరూ కూడా తిండికి గుడ్డకి ఆ ఏమాత్రము లోటు లేనటువంటి వాళ్ళే దాన ధర్మాదులు చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ, ముందర చెప్పినట్లుగా విద్యాభ్యాసము అలా నేర్చుకోవడం, వాళ్ళ పనులు వాళ్ళ యొక్క ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహిస్తూ చక్కగా వచ్చేవాళ్ళు అన్నమాట, తపస్సు చేసేవాళ్ళ. మరి అందరూ తపస్సు చేస్తున్నారు, అధర్మం కూడా తపస్సు చేసిందిట. ఒంటి కాలితో, ఒంటి వేలుతో తపస్సు చేసింది. ఒంటి కాలితో కాదు, ఒంటి వేలుతో తపస్సు చేసింది. అంటే ఏంటి? 4 పాదాల ధర్మం ఉందన్నమాట. ధర్మము అనేటువంటి ఒక వృషము అంటారనమాట, ఒక ఎద్దుగా వర్ణిస్తారు. అది 4 పాదాల ఉందన్నమాట. కృతయుగంలో 4 పాదాలుగా ఉంది. 4 పాదాల నలుని యొక్క రాజ్యంలో ధర్మం నడుస్తుంది అనమాట. కాబట్టి అధర్మానికి చోటు లేదుట. కాబట్టి అధర్మం కూడా అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేసింది. ఎలా తపస్సు చేసింది అంటే ఒంటి గాలితో నుంచుని చేసింది. అంటే పాదంతో. పాదం కూడా ఫుల్గా మోపలేకపోయిందిట, ఎందుకంటే మిగతాది కూడా ధర్మమే ఉన్నదిట. కాబట్టి ఆ బొటన వేలు, చివరి వేలు ఉంది చూడండి, కనిష్ఠిక అంటారు దాన్ని. కనిష్ఠిక అంటే ఈ యొక్క వేలు అనమాట, దీనికి చివరి వేలు అనమాట, కనిష్ఠిక అని పేరు వేళ్లలో. ఆ కనిష్ట అంగుష్టం, కనిష్టమైనటువంటి అంగులిందే అంటే వేలు, ఆ చిటికెన వేలు మీద కాలి యొక్క చిటికెన వేలు మీద నుంచుందిట అధర్మం. అంత తప్పితే ఇహ చోటు లేదుట దానికి. మొత్తము కూడా ధర్మమయంగా ఉండేది అనమాట. భువం యదేకాంగ్రిక నిష్ఠయా స్పృశం దధావ ధర్మోపి కృశస్తపస్సితాం. అందుకని అధర్మం కూడా ఏం చేసిందిట? అన్నం తినలేదుట. ఎందుకంటే ధర్మం బాగా పుష్టిగా ఉంది, బాగా పుష్టిగా ఉందిట. అధర్మం అందుకని ఏమైంది? కృషమైపోయింది, సన్నగా పీలికలాగా అయిపోయింది. కృషించిపోయి ఆ తపస్సు చేయడం స్టార్ట్ చేసింది. ఒంటి వేలున నుంచుని తపస్సు చేసింది అంటాడు. అంతటి ధర్మిష్ఠుడు అనమాట ఆ యొక్క నలమహారాజు. ఇట్లా ఆయన యొక్క గుణగణాలు చెప్తున్నాడు. ఇలా బ్రహ్మ శత్రువులందరినీ కూడా జయించాడు. జయించి ఈతి బాధ అనేది ప్రజలకి ఏమాత్రము లేకుండా చేశాడు. అలా చూసి అమిత్రజిన్మిత్రజిదోజసా సయద్విచార దృక్షార దృగప్పవైక్షత అవర్తత. బ్రహ్మ అనుకున్నట్టు, బ్రహ్మ సూర్యచంద్రుల్ని సృష్టించాడు. ఆ సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తున్నాడు, చంద్రుడు కూడా ప్రకాశాన్ని ఇస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. ఎందుకు వీళ్ళిద్దరిని సృష్టించాడు? ప్రపంచానికంతా చీకటి రాకూడదు, చీకటి నుంచి వెలుగు రావాలి, కాంతివంతంగా ఉండాలి, ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, అంటే ప్రజలందరికీ కాంతి కలగాలి, వెలుతురు రావాలి అనేటువంటి అలా సృష్టించాడు అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఇలా అయిందా, కృతయుగం వచ్చిందా, నలుడు అనేటువంటి రాజు పుట్టాడా. ఇప్పుడు నల మహారాజు కొంచెంగా పెద్దవాడి ఇప్పుడు రాజుగా, అంటే ఒక యవ్వనంలో విద్యలన్నీ నేర్చుకుని ఉన్నాడా. ఆయన శత్రువులందరినీ, ప్రపంచంలో ఉండేటువంటి రాజులందరినీ కూడా జయించాడు. జయించినటువంటి ఆయన యొక్క ప్రతాపం ఏంటంటే, ప్రతాపాన్ని వెలుగుగా వర్ణిస్తారు, అంటే తేజస్సుని తీవ్రంగా వర్ణిస్తారు అన్నమాట. సూర్యుడిలాగా అగ్నికి సమంగా పోలుస్తారు ప్రతాపాన్ని, అంటే వాళ్ళ యొక్క పరాక్రమాన్ని. అలాగే కీర్తిని కవులందరూ కూడా చంద్రుడితో పోలుస్తారు ఎప్పుడు కూడా. ఎందుకంటే తెల్లగా ఉంటుంది కీర్తి అని పేరు. మీరు మళ్ళీ అడగబోకండి, కీర్తి తెల్లగా ఉంటుందా, నల్లగా ఉంటుందా,
అని చేయకండి. కవుల యొక్క సమయము అంటారు. సమయం అంటే సంప్రదాయం అన్నమాట. కవి సంప్రదాయం. కవి సంప్రదాయంలో కొన్ని ఉంటాయన్నమాట. చంద్రుడిలాగా ముఖం ఉన్నది అని చెప్తున్నాం. ఇదంతా కవి సంప్రదాయం, కవుల యొక్క వర్ణన. అలాగే కీర్తి అనేటువంటిది తెల్లగా ఉంటుందన్నమాట. ప్రతాపము అనేటువంటిది పరాక్రమము, వీరం అంటే వీరుడుగా ఉండడం, శౌర్యము, శౌర్య ధైర్య పరాక్రమాలు, ఇవన్నీ వీటినన్నిటినీ ఏంటంటే బాగా అతి ఉష్టమైనటువంటి తేజస్సు గలటువంటి సూర్యుడితోనూ అగ్నితోనూ పోలుస్తారు. ఇప్పుడు ఏమైంది, నలమహారాజు శత్రువులందరినీ జయించడానికి వెళ్ళడం వల్ల అందరినీ జయించేశాడు. ప్రపంచం అంతా కూడా వేడి పడిపోతుంది అనమాట ఈయన యొక్క ప్రతాపం వల్ల. ఎవరు? నలమహారాజు యొక్క, నలుని యొక్క ప్రతాపం వల్ల వేడెక్కిపోతుంది. అలాగే నలుని యొక్క కీర్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది, సమస్త లోకాలు వ్యాపించున్నదిట కీర్తి. ఆయన యొక్క యశస్, ఫేమ్ అంటారు ఇంగ్లీష్ లో. కాబట్టి ఏమైంది, ఈయన యొక్క ప్రతాపము ఒక పక్కన వెలుగుతోంది. అట్లా ఇలా కాదు, సూర్యుడిని మించి వెలుగుతోందిట. పలు సూర్యులు కలిసి ఎట్లా ప్రకాశిస్తారో అంతటి వెలుగునిస్తోంది ప్రపంచాన్నంతటికీ కూడా. ఇక ఆయన యొక్క కీర్తి చంద్రుడిలాగా ఉండడం వల్ల చల్లగా అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తోంది, సంతోషాన్ని కలుగజేస్తుంది. అప్పుడు బ్రహ్మగారి దగ్గర వరకు వెళ్ళిందిట ఈ న్యూస్. ఈ యొక్క ప్రపంచం అంతా వెలిగిపోతోంది నలుని యొక్క ప్రతాపం వల్ల, నలుని యొక్క శౌర్య ధైర్య పరాక్రమాల వల్ల. అలాగే ఆయన కీర్తి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నది అని చెప్పుకోవడం బ్రహ్మగారి దాకా వెళ్ళింది. బ్రహ్మగారు వచ్చి చూశారు, నిజంగానే నలుని యొక్క ప్రకాశం అద్భుతంగా ఉంది, నలుని యొక్క పరాక్రమం. అందుకని ఏం చేశాడు, ఒక్కసారి ఆలోచించాట. ఆలోచించి అప్పుడు చెప్పాడు, అప్పుడు అనుకున్నట్ల, అరే రే 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 పొరపాటు చేశాము. ఇది వరకు అయితే నలుడు లేడు కాబట్టి నలుని యొక్క ప్రతాపము అవన్నీ లేవు. ఇప్పుడు ఆ అవస్థలో సూర్యుడిని సృష్టించాము, చంద్రుడిని సృష్టించాము. కానీ ఈ నలుని యొక్క సృష్టి తర్వాత నలుని యొక్క పరాక్రమము, నలుని యొక్క కీర్తి ఉండడం వల్ల సూర్యచంద్రులు చేసేటువంటి పని ఇవే చేసేస్తున్నాయి. ఏది ప్రతాపము ఈ యొక్క ఇదే చేసేస్తుంది. ఆయన యొక్క శౌర్య ధైర్య పరాక్రమాలు, ఆయన యొక్క కీర్తి, ఇవి రెండూను కూడా సూర్యచంద్రులు చేసేటువంటి పనిని నిర్వర్తిస్తున్నాయి. ఇక నిర్వర్తిస్తున్నప్పుడు ఇవి ఎందుకు అని ఆలోచించాట బ్రహ్మ. ఆలోచించి ఎందుకు ఇది వేస్ట్ గా ఉందా ఇది. కాబట్టి ఈ నలుడి యొక్క ప్రతాపము వల్ల ప్రపంచం అంతా వెలిగిపోతున్నందువల్ల సూర్యుడు ఉండడం వృథా అని చెప్పి ఒక రౌండ్ వేసేట. సూర్యుడు వృథా అంటే మనం ఏం చేస్తాం, ఒక విషయాన్ని పేపర్లో రాయడం కానీ ఏదన్నా చేసి పొరపాటున ఏదన్నా అనవసరం అనుకోండి, అనవసరం అయినప్పుడు దాన్ని బ్రాకెట్లో పెట్టి ఒక రౌండ్ చుట్టేస్తాం, ఒక రౌండ్ వేసేస్తాం రౌండ్ గా. అంటే ఇది అక్కర్లేదు అని అర్థం అనమాట, ఇది వేస్ట్, తీసేయచ్చు అని. కాబట్టి నలుని యొక్క ప్రతాపం ఉన్నప్పుడు సూర్యుడు వృథా, వేస్ట్ అని చెప్పేసి దానికి ఒక రౌండ్ పెట్టాట. అందుకనే ఇవాటికి కూడా రౌండ్ గా కనబడుతుంది. చూడండి, సూర్యుని చూస్తే ఒక వలయం కనబడుతుంది, వర్తులాకారంలో ఒక రౌండ్ గా ఒక సర్కిల్ కనబడుతుంది. సో సూర్యుడు వృథా అని నోట్ చేశాట. మళ్ళీ చంద్రుడు కనిపించాడు, అయ్యో చంద్రుడు కూడా వేస్తే, నలుడి యొక్క కీర్తి ఉన్నప్పుడు చంద్రుడు ఎందుకు అని చెప్పి చంద్రుడిని కూడా ఒక రౌండ్ చేశాడు. అందుకనే చంద్రుడి చుట్టూరా కూడా ఒక సర్కిల్ ఏర్పడింది అంటాడు. ఆ సర్కిల్ ఏంటి, మీరు చూస్తున్నట్టు ఊరికినే చేసింది కాదు, బ్రహ్మగారు నలుని యొక్క సృష్టి తర్వాత ఈ రెండు కూడా సూర్య చంద్రులు వృథా అని తెలిపేందుకోసం వేసినటువంటి మార్క్ చేశాడు అనమాట. రౌండ్ గా మార్క్ చేసినటువంటి మార్కులే ఇవాళ కనబడుతున్నాయి అంటాడు. తదోజసస్తద్యశస్థితా విమౌ వృథేతి చిత్తే కురుతే యదా యదా తనోతి భానో పరివేషకైతవాత్ తథా విధి కుండలనాం విధోరపి. చంద్రుడికి సూర్యుడికి కూడా ఒక రౌండ్ చుట్టేశాడు అంటాడు. అలాగే దానం అంటే దానం అలా చేసేవాడు అనమాట. ఎవ్వరు పడితే వాళ్ళకి, ఎంత పడితే ఎంత.
ఇంత దానం చేసేవాడు. ఎప్పుడు కూడా ఖజానా నిండిపోతూ ఉంటుంది. శత్రువుల దగ్గరికి వెళ్ళి దండెత్తి వస్తూ ఉంటాడు. బహుమతులు వస్తూ ఉంటాయి. కోశాగారం ట్రెషరీ నిండిపోతూ ఉంటుంది. నిండిపోయిన ట్రెషరీని మళ్ళీ దానం చేసేస్తూ ఉంటాడు. రత్నాలు, గోమేదకాలు, మరకతాలు, మాణిక్యాలు, బంగారము, వెండి, ఆ ధేనువులు, ఆవులు మొత్తాన్ని, అశ్వాలు, ఏనుగులు మొత్తాన్ని దానం చేసేవాడు. ఇంతని దానంలో అంత శ్రేష్ఠుడు అనమాట. ఇంత చేసినా కూడా 2 విషయాల్లో ఆయనకి చాలా వర్రీసంగా ఉండేవి అనమాట. అంటే విచారంగా ఉండేది. అయ్యో అని అనిపించేటువంటిది. ఇది చేయలేకపోయానే అనిపించిన 2 పనులు ఉండేవి. విభజ్యమేరు నగృతో యదర్థిసాత్. మేరు పర్వతం అనేటువంటిది బంగారు పర్వతం. ఆ బంగారు పర్వతాన్ని నేను ఎలాగైనా సరే ఆక్రమించి, దాన్ని కూడా బంగారు పర్వతం అవడం వల్ల దాన్ని కూడా ఖండించి ఈ ప్రజలందరికీ కూడా దానం ఎవరెవరు కోరుతున్నారో వాళ్ళందరికీ దానం చేస్తే బాగుండేది, కానీ చేయలేకపోయాను. మేరు పర్వతం ఎక్కడో ఉంది. కాబట్టి బంగారు పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని ముక్కలు చేసి ఆ దానం ఇవ్వలేకపోయానే అనేటువంటి ఒక ఒక విచారం మనసులో. ఇంకొక విచారం ఉండేది. నసింధురుత్సర్గ జలైర్మరుకృత. దానం చేసేటప్పుడు నీటిని పోస్తూ ధారగా పోస్తూ దానం చేయాలి. నీళ్లు వదులుతూ దానం చేయాలన్నమాట. ఎప్పుడు చేసినా కూడా తుభ్యమాం సంప్రదే నమమా అని చెప్పినప్పుడు చెప్పేటప్పుడు నీళ్లు పోయాలి. అది మనం కన్యాదానం చేసేటప్పుడు కూడా భార్య నీళ్లు పోయాలి. భార్య జలాన్ని భర్త యొక్క చేతి మీద పోసిన తర్వాతే ఆ దానానికి సాఫల్యం. అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆడవాళ్ళకి. ఎటువంటి వాళ్ళైనా దానం చేయాలంటే వాళ్ళు కావాలి. అలాగూ విభజ్యమేరు నగృతో యదర్థిసాత్ అని బ్రహ్మచారి దానం చేయకూడదని ఏం లేదు. ఒక మాటకి గృహస్థుడైనటువంటి వాడు పత్ని యొక్క చేత్తో నీరు తీసుకుని పోయాలి, అంతేగాని బ్రహ్మచారి మిగతా వాళ్ళు కూడా దానం చేయొచ్చు అనమాట. అలాగూ నరుడు దానం చేశాడు. మేరు పర్వతాన్ని ఖండించి ఇవ్వలేదని ఒక కొరత ఉండేది. ఇంకొక కొరత ఉండేదిట. దానం చేస్తూ చేస్తూ నీళ్లు పోసి వేసి నదులన్నీ ఎండిపోయి ఇక సముద్ర జలం ఒక్కటే ఉన్నది అని చెప్పి సముద్ర జలంతో దానం చేసి, నీళ్లు పోసుకుని దానం చేసి, ఆ సముద్రం అంతా కూడా ఒక అగాధంగా ఉండేటువంటి సముద్రం కూడా ఎండిపోలేదు అనేటువంటి ఒక విచారం ఉండేదిట. కాబట్టి 2 కొరతలు నలమహారాజుకి. అంతటి దానం చేసిన వాడికి మనస్సులో ఒక కొరత. అంటే దీన్ని నిందాస్తుతి అంటారు. నలుడు దిగులు పడుతున్నాడంటే అంతటి దానం చేశాడు అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి. ఇవన్నీ కావ్య శైలి అన్నమాట. కాబట్టి మేరు పర్వతాన్ని ఖండించి ఇవ్వలేదని, అలాగే సముద్రం ఇంకా ఉన్నది, ఆ నీళ్లు కూడా ఎండిపోయి సముద్రాన్ని ఎండగట్టలేకపోయానే అనేటువంటి ఒక బాధ. దానం చేసి ఈ సముద్రం ఎండేట్లుగా చేయలేకపోయానే అని ఈ 2 విచారాలు ఆయన మనస్సులో ఉండేవి అనమాట. ఇక అందం చూస్తే అద్భుతమైనటువంటి సౌందర్యం నలమహారాజు. మగవాళ్లలో సౌందర్యం వర్ణించడం అనేటువంటిది చాలా 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 రేర్. కావ్యాల్లో కూడా ఆడవాళ్ళని ఎక్కువగా సౌందర్యాన్ని వర్ణించారు, కానీ మగవాళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణించలేదు. అంటే ఎక్కువగా ఈ శ్రీ నైషధీయ చరితంలో మామూలుగానే అసలు మహాభారత కథ తీసుకున్నా కూడా నలుడు అద్భుతమైనటువంటి సౌందర్యవంతుడు, చాలా సుందరుడు అనమాట. అందుకని తామర ఆయనకి ఉపమానంగా, ఆయన ముఖానికి ఉపమానంగా చెప్దామని చెప్పి తామర పువ్వుని ఉపమానంగా చెప్దాం అనుకున్నారట. ముఖం చెప్పిందిట ఆయన. చంద్రుడి నలమహారాజు యొక్క ముఖము వాళ్ళతో చెప్పిందిట. తామర పువ్వుతో చెప్పిందే. తామర పువ్వు నాకు సమంగా ఎట్లా అవుతుంది? ఆయన యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి? కళ్ళు తామరల్లాగా ఉన్నాయి, పద్మాల్లాగా ఉన్నాయి. పద్మాక్షుడు, పుండరీకాక్షుడు అంటారు మన విష్ణుమూర్తిని. అలాగా ఆయన కళ్ళు
తామర పువ్వు కంటే సౌందర్యంగా ఉన్నాయట, అందంగా ఉన్నాయన్నమాట. అందువల్ల ఏమైంది, తామర పువ్వుకి కూడా సిగ్గు వచ్చేసింది, ముడుచుకుపోయేది. సరోరుహం తస్య దృశైవ నిర్జితం. ఆయన యొక్క కళ్ళ యొక్క సౌందర్యం చేతనే పరాజయం పొందింది ఏది, ఆ తామర పువ్వు. దాన్ని ముఖానికి ఎట్లా పోలుస్తాం? ముఖంలో ఒక పార్ట్, ఐస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫేస్. దట్ లోటస్ has been defeated by the beauty of the eyes itself. So we cannot compare the Nala's face with the lotus, because it has been already defeated by a part of the face that is called eye. కళ్ళతోనే ముందర పరాజయం పొందింది. కళ్ళతోనే. ఇప్పుడు నా శిష్యుడు ఒకడు ఉన్నాడు, వాళ్ళతోనే పరాజయం పొందింది. నా దగ్గరికి వస్తే ఎట్లా? ఒక పార్ట్ ఆఫ్ ద వీటితోనే పరాజయం పొందింది. సో వీ కెనాట్ కంపేర్. చంద్రుడి దగ్గరికి వెళ్ళింది, చంద్రుణ్ణి చెప్తామా అనుకుంది, చంద్రుణ్ణి చెప్పలేం. సరోరుహం తస్య దృశైవ నిర్జితం జితాస్మితేనైవ విధోరపి శ్రియః. చంద్రుణ్ణి చెప్తామా, ఆయన ముఖానికి సమంగా ఉన్నది ఉపమానంగా చెప్తాం అనుకుంటే, చంద్రుడు నాతో ఎట్లా కంపేర్ చేయో, చంద్రుణ్ణి నాతో ఎట్లా కంపేర్ చేస్తావు అందుట ముఖం అని అనుడి యొక్క ఫేస్. పో ఎందువల్ల అన్నాడు, జితాస్మితేనైవ విధోరపి శ్రియః. చంద్రుడి యొక్క కాంతి ఎప్పుడో ఆయన యొక్క నవ్వు, ఆయన యొక్క మందహాసం, చిరునవ్వు, ఆ చిరునవ్వుకే ఓడిపోయిందిట. చిరునవ్వు చేతిలోనే ఓడిపోయాడు చంద్రుడు. ఆయన యొక్క చిరునవ్వుకే చంద్రుని యొక్క కాంతి తిరస్కరింపబడింది, ఓడిపోయిందంటే ఆ ఓడిపోయిన వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఎట్లా ముఖానికి కంపేర్ చేస్తాం? కాబట్టి జితాహ స్మితేనైవ, ఆయన యొక్క నవ్వు చేతనే పరాజయం పొందినటువంటి, ఓడిపోయినటువంటి ఆ యొక్క చంద్రుడు దాక్కున్నట్ట మేఘాల వెనకాల, ఎవరికి కనబడకుండా. కనిపిస్తే షేమ్ అన్నమాట. అయ్యో, నలుడి యొక్క ముఖం ఉన్నప్పుడు మనల్ని ఎవరు చూస్తారు అని ఆయన సిగ్గుపడి, ఆయన యొక్క నవ్వుకే ఓడిపోయామే అని విచారపడి మేఘాల వెనకాల దాక్కున్నాడు. అటువంటి వాడిని ముఖంతో ఎట్లా కంపేర్ చేయగలం, పోల్చగలం? కాబట్టి ముఖానికి ప్రపంచంలో పోలికే లేదన్నాడు. నలుని యొక్క ముఖ సౌందర్యానికి ఈక్వల్ ఏదీ లేదు, అన్పారలల్డ్ అంటారు ఇంగ్లీష్ లో. అద్భుతమైనటువంటి సౌందర్యము ఆయన యొక్క ముఖం. కాబట్టి అటువంటి సౌందర్యము కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ విధంగా ఆయన యొక్క దానము గాని ధర్మాలు గాని ఒక్కడు కూడా ఆయన యొక్క రాజ్యంలో దరిద్రుడు అన్న మాట లేట. మరి అయం దరిద్రో భవితేతి వైధసీం లిపిం లలాటే అర్థజనస్య జాగ్రతీం వృషాన చక్రే అల్పిత కల్పపాదపః ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలః. బ్రహ్మ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాత రాస్తాడు. వీడు ధనవంతుడవుగాక అన్ని తలరాతలో రాస్తాడు. ఇక్కడ వీడు మధ్యస్థుడుగా, అటు ధనవంతుడు కాదు ఇటు పేదవాడు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా ఉండాలి, వీడి యొక్క ధనం అంతవరకే అని కొంతమందికి రాస్తాడు. కొంతమందికి వీడు దరిద్రతని పొందుగాక అంటే పేద ధనంతోనే ఉండాలి. ఈ షుడ్ బి వెరీ పువర్ ఆర్ ఈ షుడ్ బి వెల్దీ మ్యాన్, లైక్ దట్ హీ రైట్స్. ఇట్ ఈస్ ఆల్ కవి సమయం. ముందరే చెప్పాను, ఇది కవి సంప్రదాయం అన్నమాట. బ్రహ్మ తలరాత అంటాం మనం. తలరాత అట్లా ఉంటే మనం ఏం చేస్తా ఉంటాం లోకంలో మనం మాట్లాడుతున్నప్పుడు, వాడి తలరాత అట్లా ఉంది అని బ్రహ్మ అట్లా రాసి పెట్టాడు అంటాం. దాన్ని కవి ఈ విధంగా కల్పన చేస్తున్నాడు. వీడు దరిద్రుడు అవ్వాలి అని చెప్పి, అంటే బీదవాడవ్వాలి అని చెప్పి ఒక బ్రహ్మ రాసి పెడతాడు కదా. అలా రాసినటువంటి వాడు అలా ఎవరి ముఖంలోనూ రాసి పెట్టలేదుట. నలుడి యొక్క రాజ్యంలో దరిద్రుడు అంటే బీదవాడు, బీదతనంతో కూడిన వాడని ఒక్కడు కూడా కంటికి కనబడలేదు.
మరి బ్రహ్మ లిపి ఎట్లా సార్థకం చేయడం? బ్రహ్మ ఒక్కరికైనా దరిద్రుడవుగాక దారిద్ర్యము పీడించుగాక అని రాస్తాడు కదా. మరి దాన్ని నిజం చేయాలి కదా, అబద్ధం చేయకూడదు. మరి ఎట్లా చేయడం అన్నాడు. అందుకని నలుడు ఒక ఉపాయం చేశాట. దారిద్ర్యానికి దరిద్రత కలుగు చేశాడు. చాలా అద్భుతంగా ఎలా శ్రీహర్షుడు వర్ణిస్తాడు ఆయన యొక్క కల్పన. అంటే ఫ్యాన్సీ, పొయిటిక్ ఫ్యాన్సీ అంటారు అనమాట. అయం దరిద్రో భవిత, వీడు దరిద్రుడవుగాక అనేటువంటి బ్రహ్మ యొక్క లిపిని అబద్ధం చేయకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి సమస్త మనుష్యులని ధనవంతులుగానే ఉంచి ఐశ్వర్యవంతులుగానే ఉంచాడు. మరి ఈ బ్రహ్మ రాసినటువంటి దరిద్రుడవుగాక అనేటువంటి వాక్యము అసత్యము చేయకూడదు కదా. అందుకని అసత్యం చేయకూడదు, సత్యం చెయ్యాలి, నిజంగా దాన్ని చెయ్యాలనుకుని ఏం చేశాడు? ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలహ, దారిద్ర్యానికి దరిద్రత పట్టుకొచ్చాడు అనమాట. అంటే ఏంటి? దారిద్ర్యానికి లేమిని చేశాడు, లేకుండా చేశాడు అనమాట. లేకుండా ఉండడమే దారిద్ర్యం. లేకుండా ఉండడాన్ని ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడు? దారిద్ర్యానికి పెట్టాడు అనమాట. కాబట్టి ఆ యొక్క పావర్టీ ఎవరికి పెట్టాడు? పావర్టీకి పావర్టీ. దట్ మీన్స్ there is no poverty in his kingdom among his people. So poverty ఎవరికి వచ్చింది? poverty has been there existing to the poverty. ప్రణీయ దారిద్ర్య దరిద్రతాం నలహ అంటాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా దారిద్ర్యానికి దరిద్రతని కలుగజేసినటువంటి నలమహారాజు అంత దాత, అంతటి గొప్ప ధర్మిష్టిగా శ్రీహర్షుడు వర్ణించాడనమాట. ఈ విధంగా నలమహారాజు యొక్క అద్భుతమైనటువంటి గుణాలు, గుణాద్భుత అని చెప్పాడు ముందరే. గుణాద్భుత అంటే గుణముల చేత అద్భుతమైనటువంటి వాడు, అపూర్వమైనటువంటి వాడు, లోకాతిశయమైనటువంటి వాడు అని చెప్పడం వల్ల ఈ గుణాతిశయాల్ని కలిగి ఉన్నాడు అని చెప్పి అటువంటి నలుడిని మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. ఆ నలుడికి క్రమంగా యవ్వనం అనేటువంటి వచ్చింది. మంచి శౌర్య ధైర్య పరాక్రమాలు కలిగి అత్యున్నతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నాడు అనమాట. ఆ గుణగణాల్ని ఈ విధంగా శ్రీహర్షుడు కీర్తించడం అయింది. ఆ తరువాత ఆయన యొక్క వర్ణన్ని వచ్చే వారంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనాః సుఖినో భవంతు. నలమహారాజు చరిత్రలో వారి విద్యా ప్రావీణ్యాలు, గుణగణములు, సత్యవాకు కలిగి ఉండడము, నిరంతరము ధర్మాన్నే పాటించడము, అలానే వారు చేసిన వివిధ దానాల గురించి తెలుసుకుంటుంటే మనిషి కేవలం పుట్టుకతో గొప్పవాడు కాడు, వారు చేసే పనులలో వారి చేతులతో గొప్పవాడు అవుతాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకున్నాం. అలానే జలంతో బాహ్య శుద్ధి చేసుకోగలిగితే మరి నలమహారాజు నామంతోనే మన అంతర్శుద్ధికి ఒక దారి అనేది చూపించారు. ఇటువంటి కీర్తి కలిగిన ఆ నలమహారాజు చరిత్ర రాయడానికి ఆ భగవంతుడు శ్రీహర్షుణ్ణి ఎంచుకుని ఇంతటి కవిత్వాన్ని కలిగించి ఇటువంటి చరిత్రను రాయించారు. మరి మన స్వామివారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకు అని అంటే అంతటి గొప్ప పాండిత్యము కలిగిన అటువంటి చరిత్ర రాసిన ఆ హర్షుడి ఆ కవిత్వాన్ని మరి మనకు తెలియచేయడానికి మరి దేవి ప్రసాద్ గారు తప్ప ఇంకా మనకు ఎవరు చెప్పలేరు అన్నది మాత్రం మనకి ఇవాల్టి ప్రవచనంలో నాకు అది వారు ఎందుకు ఈ సంకల్పం చేశారా అన్నది నాకైతే ఇవాళ మనస్ఫూర్తిగా అనిపించింది. అది అందరితో తెలియచేసుకోవాలి అని నేను ఆ విషయాన్ని పబ్లిక్ లో అయినా కూడా చెప్తున్నాను. సో చాలా చక్కగా ఇంకా మనకి 3 ఎపిసోడ్స్ భాగాలు అయినా కూడా మనం ఇంకా కథలోకి వెళ్ళలేదు అని అంటే వారు ఏ విధంగా చెప్తున్నారు అన్నది మనం గ్రహిస్తే కనుక, వారు ఎంత కష్టపడి అవి తెలిసి చదివి అవన్నీ మనకు చెప్తున్నారు అన్నది మనం గ్రహిస్తే మనకు జీవితాల్లో చాలా ముందుకు వెళ్ళగలము అన్నది నాకైతే వాళ్ళు అనిపించిందండి. సో ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మాకు అందజేస్తున్నారు. సో గురువు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి మంగళం పలుకుతాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను అందరికి. వి ఆర్ స్టిల్ లైవ్ ఆన్ ఫేస్బుక్. రేపు
ఇదే దేవి ప్రసాద్ గారు మనందరికి మాఘమాసం విశిష్టత చెప్పబోతున్నారు. మాఘమాసం మన ఏమేం పాటించాలి, ఎలా పాటించాలి, ఈ నెలలో మనకి ఏంటి స్పెషల్ అన్నవన్నీ కూడాను. సో రేపు సాయంత్రం ఇండియన్ టైం 7 o'clock మళ్ళీ అందరం కలుద్దాం.